హలో అందరికీ తెలంగాణ పెళ్ళిళ్ళలో కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ ఈ అలసంద వడలు అనేది చాలా ఫేమస్. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బొబ్బరి పప్పుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానాక ఆ నానిన నీళ్ళలో తీసేయాలి. నానిన పప్పును తీసేసి మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. తర్వాత సరిపోని పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి పిండి. తర్వాత ఈ పిండిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకులు తర్వాత తోటకూర వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని రకాల ఆకులు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి అలసంద వడలు. ఈ విధంగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక పిండిని మొత్తం చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి. పిండి ముద్దను అప్పాల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత పల్లి నూనెని వేడి చేయాలి. వేడైన పల్లి నూనెలో ఒత్తుకున్న అప్పాలను వేసుకోవాలి. వేసుకొని పిండినంతా కూడా ఇలాగే ఒత్తుకొని కాల్చుకోవాలి. నూనెలో అప్పాలు వేసేటప్పుడు నూనె స్టవ్ అనేది చిన్నగా ఉండాలి, లేకపోతే తొందరగా కలర్ వచ్చేసి పిండి లోపల అస్సలు ఉడకదు, పచ్చిగా ఉంటుంది. కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, ఒక 5 నిమిషాలు. తర్వాత మీడియంగా పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. ఇలా కొంచెం తిప్పుతూ కాల్చుకోవాలి. ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ వడలు అనేటివి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. తెలంగాణలో చాలా ఫేమస్. ఏ శుభకార్యాలకైనా కానీ ఇవి ఎక్కువగా చేస్తారు తెలంగాణలో. ఈ విధంగా కాలాక నూనెలో నుండి తీసేయాలి. తీసేసి ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి వడలు. ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణలో ఫేమస్ అయిన అలసంద వడల్ని ఇంట్లో ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోండి.